హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ ఎఫ్ఎన్ఎం. ఈ వీడియోలో మనం గోట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ తమిళ్లో హిట్ అయింది. బట్ తెలుగులో డిజాస్టర్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. అట్లీస్ట్ 15 క్రోర్స్ లాస్ వచ్చేలాగా అనిపిస్తుంది. జనరల్గా ఏదైనా మూవీ తమిళ్లో హిట్ అయితే మన దగ్గర కూడా ఆల్మోస్ట్ హిట్ అవుతుంది. బట్ ఈ మూవీకి టోటల్లీ ఆపోజిట్ రెస్పాన్స్ కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటో మనం ఈ వీడియోలో నీట్గా డిస్కస్ చేసుకుందాం అండ్ ఈ మూవీ బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ మీరు ఈ మూవీ చూడాలా లేదా అంటే మీరు తలపతి మూవీస్ జనరల్గా ఎంజాయ్ చేస్తారా? ఒకవేళ లైట్గా ఎంజాయ్ చేస్తామన్నా కూడా మీరు ఈ మూవీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ కంటే మెయిన్గా యాక్టర్ని సెలబ్రేట్ చేస్తుంది. సో యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై బట్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. దానికంటే ముందు మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ నచ్చింది భయ్యా. అంటే మరీ సూపర్ మూవీ అనను కానీ బాగుంది ఈ మూవీ. మూవీ చూసినంతసేపు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగుంది. అండ్ ఈ మూవీ మొత్తంలో నాకు మెయిన్గా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే హీరో ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ బాగా చూపించారు. అలాగా మాస్ మూవీస్లో హీరో గాడ్ లైక్ క్యారెక్టర్, అందరినీ సేవ్ చేస్తాడు అండ్ ఎవరిని లూజ్ చేసుకోవడం టైప్లో చూపిస్తారు. ఇందులో అలా కాకుండా హీరో సైడ్ కూడా లాసెస్ ఫేస్ చేస్తారు. అది నాకు చాలా నచ్చింది. ఇంకా మూవీలో మెయిన్ యూఎస్పీ అయితే తలపతి వర్సెస్ ఇలే తలపతి. నేను ఈ మూవీకి వెళ్ళే ముందు ఇదే మూవీకి మోస్ట్ క్రింజెస్ట్ పార్ట్ అవ్వబోతుందని వెళ్ళాను. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. మేబీ రీసెన్సీ బయాస్ ఏమో కానీ విజయ్ది యంగ్ వర్షన్ నాకు తలపతిది కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అనిపించింది. హీ జస్ట్ కిల్డ్ ఇట్ అంతే. ఇంకా వాళ్ళిద్దరు ఉన్న యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. అందులో మెయిన్గా ఇంటర్వెల్ ముందు మెట్రోలో ఒక ఫైట్ ఉంటుంది భయ్యా, ఇట్ వాజ్ ఆసమ్ అంతే. చెప్పాను కదా ఎవ్రీ ఫైట్ తర్వాత మనం లిటరలీ ఫీల్ అవుతాం ఇక్కడ నుంచి స్టోరీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళదు అని. అండ్ ప్రతి ఫైట్కి మనకు స్టోరీ వైజ్ ఇంపాక్ట్ బాగా గట్టిగా అనిపిస్తుంది. ఇంకా మూవీలో ఒక ట్విస్ట్ కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తారు. బట్ మూవీలో ఫర్దర్గా ఆ ట్విస్ట్ని హౌలా చేస్తారు లేదు మనం నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. మూవీలో ఇంకా పాజిటివ్స్ అంటే మూవీ ఫస్ట్ హాఫ్లో ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. మోస్ట్లీ ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏదని అడిగితే నేనైతే తలపతి యంగ్ వర్జన్ యాక్టింగ్ అనే అంటాను భయ్యా. ఆ రోల్లో హిస్ యాక్టింగ్ వాస్ ఫినామినల్ అంతే. ఇంకా మనం ఈ మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో హీరో ఏజెంట్ అది ఇది అంటారు కదా, సో యాక్షన్ సీన్స్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అవును కొన్ని బాగున్నాయి. బట్ మూవీలో ఓవరాల్గా యాక్షన్ అయితే నాకు అంతగా నచ్చలేదు భయ్యా. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో యాక్షన్ అయితే ప్యూర్ ఇల్లాజికల్ స్టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ హీరో పారాషూట్ తీసుకొని కిందికి దుంగుతారు ఒక సీన్లో. బట్ పైన వాళ్ళేమో గన్స్ పట్టుకొని ఉంటారు కానీ కాల్చరు. ఎందుకో ఇలాంటి సీన్స్ ఇన్కన్వీనియంట్గా అనిపించాయి. ఓకే తెలిసిందే కదా మన మాస్ మూవీస్లో లాజిక్స్ అంతగా పట్టించుకోకూడదని. ఇంకా నెక్స్ట్ నెగటివ్ వచ్చేసి సాంగ్స్ అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్. ఇంతవరకు ఏదైనా విజయ్ మూవీ వస్తుందంటే ఏదో ఒక సాంగ్ ఫుల్ ట్రెండ్ అయ్యేది. బట్ ఈ మూవీలో ఆ లెవెల్ సాంగ్ లేదు. అండ్ ఇంకా సాంగ్ ప్లేస్మెంట్ అయితే అస్సలు బాగాలేదు. స్పాయిలర్ అలర్ట్, హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు, దాని వెంటనే సాంగ్. మళ్ళీ హీరోయిన్ చనిపోతుంది, దాని వెంటనే మళ్ళీ సాంగ్. దీన్ని జస్టిఫై చేయాలంటే అవును కదా విలన్ గెలుస్తాడు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. బట్ ఏదైనా డెత్ తర్వాత సాంగ్ వస్తే ఆ డెత్ ఇంపాక్ట్ పోతుంది. ఇది జస్ట్ ఫ్యాన్ సర్వీస్ కోసం చేశారు. అలా అని చెప్పి సాంగ్స్ అన్నా బాగున్నాయా అంటే అది లేదు భయ్యా. తమిళ్ సాంగ్సే యావరేజ్ ఉన్నాయి. తెలుగు డబ్బు అయితే మరీ వరస్ట్గా ఉన్నాయి, అస్సలు వినలేం కూడా. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి క్లైమాక్స్. యాక్చువల్లీ నాకు ఆ సెటప్ నచ్చింది బట్ అనవసరంగా క్రికెట్ని ఇన్వాల్వ్ చేశారనిపించింది. ఎందుకో నాకైతే నచ్చలేదు. అదే అక్కడ క్రికెట్ కాకుండా ఏదైనా ఆడిటోరియం లాంటిది లేదా పొలిటీషియన్ స్పీచ్ లాంటిది పెట్టింటే బాగుంటుండేనేమో. బట్ ఈ డైరెక్టర్ చాయిస్లే పర్సనల్లీ నాకైతే నచ్చలేదు అంతే. ఇందాక చెప్పాను కదా ఒక ట్విస్ట్ బాగుంటుంది బట్ దాన్ని హౌలా చేస్తారని. అదేంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ట్రేటర్ అని చూపిస్తారు కదా, కానీ దాని తర్వాత హీరోకి ఆల్రెడీ అతని మీద డౌట్ వచ్చినట్టు చూపిస్తారు. అలా డౌట్ వస్తే జనరల్గా అతన్ని కేర్తో హ్యాండిల్ చేస్తారు కదా. బట్ ఇందులో హీరోయిన్ చనిపోయే సీన్ అప్పుడు అతను అక్కడికి తీసుకొని వెళ్ళడమే కాదు, అతని మాటలని వేరే దగ్గర సర్చ్ చేయడానికి వెళ్తాడు హీరో. అసలు హీరోకి ముందు అతని మీద డౌట్ వచ్చిందనే పాయింట్ లేకపోతే బాగుండేది. కానీ మన మాస్ మూవీస్ గురించి తెలిసిందే కదా, మా హీరో ఇంటెలిజెంట్ వరల్డ్ బెస్ట్ అని చూపించాలి. కానీ తప్పదు ఇంకా. ఇంకా మూవీలో వాళ్ళ ఫ్రెండ్ ట్రేటర్ని రివీల్ చేసే ట్విస్ట్ తప్ప మిగతా మూవీ అంతా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం అవుతుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. అక్కడ విజయ్ని యాజ్ ఎ విలన్ క్యాష్ చేసుకోకపోయింటే మూవీ మాత్రం ఫుల్ లాగ్ అనిపించేది. ఈ మూవీ తమిళ్లో హిట్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ తలపతి. అండ్ సిఎస్కే మ్యాచ్ మేబీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయినట్టు ఉంది. మన సైడ్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. ఇంకా మూవీలో మన కనెక్ట్ కాని రెఫరెన్స్లు చాలా పెట్టారు, లైక్ విజయ్ ఓల్డ్ మూవీ రెఫరెన్సెస్. సో మనకు మూవీ లాగ్ అనిపిస్తుంది. మొత్తానికి మూవీ అయితే బాగానే ఉంది, వన్ టైం చూడొచ్చు. మీరు ఈ మూవీ చూసింటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.